పై నిషేధం ఎత్తివేసింది ప్రభుత్వం. ఈ మేరకు జీఓఎంఎస్ 38 ను జారీ చేసింది సర్కార్. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలకు అనుమతించింది. దీంతో ఒకే చోట 3 ఏళ్లు పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీకి అనుమతి లభించింది. గరిష్టంగా 40% ఉద్యోగుల బదిలీలకు పరిమితం కానుంది. జూలై 1 నుంచి మళ్లీ ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మే 1 నుంచి మే 31 వరకు ఉద్యోగుల బదిలీల కోసం జీవోను జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా సాధారణ బదిలీలకు ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ బ్యాన్ ఎత్తివేస్తున్నట్టుగా కూడా ఉత్తర్వులో పేర్కొంది. నెల రోజుల పాటు ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. 1/1/2026 వరకు 3 ఏళ్లు పూర్తయిన ఉద్యోగులకు స్థానచలనం కలగనుంది. 31/12/2025 వరకు ఒకే చోట 4 ఏళ్ల పాటు కనుక సర్వీస్ లో కొనసాగడానికి వీల్లేదని చెప్పేసి ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. అలాగే 31/5/2027 అంటే మే 31/2027కు ముందు రిటైర్ అవుతున్న వాళ్లకు ఈ 4 సంవత్సరాల నిబంధనలో మినహాయింపు ఇస్తూ అలాంటి వాళ్ళ సర్వీస్ ఒకే చోట కనుక 4 ఏళ్లు దాటినా కానీ బదిలీ చేయాల్సిన అవసరం లేదంటూ కూడా ఉత్తర్వులో పేర్కొన్నది. ఇక పనుల్లో ఎలాంటి అస్తవ్యస్తానికి తావు లేకుండా ఏ కేటర్లోనైనా 40% మించి ఉద్యోగులను బదిలీ చేయకూడదని చెప్పేసి కూడా ఒక స్పష్టమైన నిబంధనలు విధించింది. అలాగే ఒకే చోట కనుక 2 ఉద్యోగులు పోటీలో ఉంటే భార్యాభర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే 70% అంగవైకల్యం ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్యాన్సర్, కిడ్నీ, లివర్ లాంటి తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, మానసిక వైకల్యం కలిగిన పిల్లల తల్లిదండ్రులకు, అలాగే 2027 మే 31 రిటైర్ అవుతున్న ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా సాధారణ బదిలీలకు క్లియరెన్స్ ప్రభుత్వం ఇచ్చినట్లయింది. సత్యశ. రైట్ సూరజ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.